ఈ టైంలో హారర్ మూవీ ఎందుకులే. అబ్బా చేంజ్ చేద్దామంటే చేతి గోరింటాకుందే. ఎలా? ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉందేంటి? మీ చెల్లెలు అప్పుడే నిద్రపోయిందా? అంటే నా చెల్లెలా అలర్ట్ చేస్తుందా? నాకంటే నీకే క్లారిటీ ఎక్కువ ఉన్నట్టుంది. డిలే డిలే డిలే. ఇంట్లో ఎవరూ లేరు, సినిమాకి వెళ్ళారు. మరి తమరెందుకు వెళ్ళలేదు? ఎందుకు? ఏంటి గోంగూర చట్నీ చేసి చేతులు కట్టుకోవడం మర్చిపోయావా? ప్లీజ్, నీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందని ప్రూవ్ చేసుకునే ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దు. వీడిని ఛానల్ చేంజ్ చేయమని అడుగుదామా అంటే వద్దులే, భయం అని టీజ్ చేస్తాడు. ఏ కామెడీ సినిమానో చూడొచ్చు కదా, అర్ధరాత్రి హర్రర్ ఎందుకు? మనం కూడా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నట్టు బిల్డప్ ఇద్దాం, లేదంటే లోకం అయిపోతాం. నాకు చీకటంటే భయం, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. ఓకే ఓకే కూల్, నేను ఇక్కడే ఉన్నాను కదా. కూల్. ఎక్కడికి? టార్చ్ లైట్ కోసం నేను వెళ్ళి తీసుకొస్తాను. ఆగు, నేను వస్తాను. సరే రా. ఈ ఢిల్లీగాడు ఉన్న వస్తువుని ఉన్న చోట ఉండనివ్వడు. ఆ డ్రాలో క్యాండిల్ ఉంది. నిన్నొకటి అడగాలనుంది, చేస్తావా? ఏంటది? నా చెయ్యి వదులుతావా? ఇందాకటి నుంచి చపాతీ పిండి పిసుకున్నట్టు పిసుకుతున్నా. చూడు గోరింటాకంతా ఎలా రాస్తావు. హలో, కావాలంటే ఉతికి పెడతాను, లేదంటే చెప్పు కొత్త షర్ట్ కొనిస్తాను. అంతేకాని బై మిస్టేక్ జరిగిందని సారీ మాత్రం చెప్పవే. నీతో ఆర్గ్యుమెంట్ ఎందుకులే, అసలే ఆకలేస్తుంది. టేబుల్ మీద అన్ని రెడీగా ఉన్నాయి, వెళ్ళి మెక్కు. థ్యాంక్స్. ఆహా, నానమ్మా నీ చేతిలో అమృతం ఉందే. ఆ కర్రీ చేసింది నేను. అదే కదా, కారం ఎక్కువైనప్పుడే అనుకున్నానులే. బాగుందన్నా? వండింది నువ్వన్నావు కదా.
ఏ దోమలు వస్తున్నాయి, వెళ్ళి డోరే. ఏయ్ గోరింటాకు పెట్టుకున్నాను కదా, కనిపించట్లేదా? ఏయ్ కళ్ళు కనిపించట్లేదా? కరెంటు పోయింది కదా, ఎలా కనపడతాయి? నీకు కరెంట్ ఉన్నా కనపడవు. నీ కళ్ళు బాగా నెత్తికెక్కాయి కదా. అబ్బా ఆకలేస్తుంది. ఎలాగో గోరింటాకు చెదిరిపోయింది కదా, వాష్ చేసుకొని తినేస్తే. వద్దులే, తిండికి కక్కుర్తి పడుతున్నాను అనుకుంటాడు. తర్వాత తింటాను. నా మొబైల్ వైబ్రేషన్ ఏమైనా ఉందా? ఏం లేదే. ఏంటి ఈ పక్క కాలనీ అంతా పవర్ లేనట్టుందే. మరి మిక్సీ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? అది నా కడుపులో గ్రైండర్ సౌండ్ రా. అది అర్థం అవుతుందిలే. ఆకలిస్తే అడగొచ్చు కదా. అక్కడ కూడా అహం అడ్డొచ్చిందా? ఏం కాదు, ఈ చేతులతో కుదరదు కాబట్టి తినడం లేదు. నువ్వు ఇలా పక్కన కూర్చొని కడుపు మార్చుకుంటే నాకు తిన్నది కూడా అరగదు. కావాలంటే 2 ముద్దలు పెడతా, తిను. ఏంటి సింపతి చూపిస్తున్నావా? కాదు, బాకీ తీరుస్తున్నా. లేదంటే రేపెప్పుడైనా ఆ రోజు నీ చేయి కాలితే నేను తినిపించాను కదా, నీకు కృతజ్ఞత లేదా అనే ఛాన్స్ నీకు ఇవ్వకూడదు. వీడు మారడు. ఓకే, నువ్వు సేవ చేస్తానంటే నేనెందుకు చేయించుకోను? దర్జాగా చేయించుకుంటాను. బట్ నాకు స్పూన్తోనే పెట్టు, నీ చేత్తో తిన్ను. తమరికి గోరుముద్దలు తినిపించాలని మేమే ఇక్కడ తప్పించట్లేదు. నాకు స్పూన్తో కలపడం రాదు. చేత్తో తింటే తిను, లేదంటే మానే. సర్లే పెట్టు. తిండిని అవమానించకూడదు, పాపం. రీజనబుల్ ఆన్సర్స్ వెతకడంలో మీ అమ్మాయిలు దిట్టే. పొగిడింది చాలే గాని ముందు అన్నం పెట్టు. పట్టు. అవును, నీళ్ళు ఎగ్జామ్ అయిపోయింది కదా, ఖాళీగా ఉండే బదులు వేరేదైనా కోర్స్ జాయిన్ చేయొచ్చు కదా. నేను అదే చెప్పాను. నాన్నతో మాట్లాడాలి అంది. యాక్చువల్గా దానికి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం. ఒకసారి నా బర్త్డేకి ఇది తారలు దిగి వచ్చే వేళంట, సమయానికి తగు మాటలు ఏమిటో ఎవరి నడగాలట, చాలా పద్ధతిగా భావం తెలిసి ఏదో అనడం కంటే సాగే కబుర్లతో కాలం మరిచి సరదా పడదామంతే. అలా అలా వచ్చి ఈ ఎవర్ గ్రీన్ క్రియేషన్ లో పడ్డాను. నేను తీస్తాను. ఏమిట్రా అప్పుడే నిద్రపోయారా? చిచి, అదేం లేదు నాన్నమ్మ, ఊరికే మాట్లాడుకుంటూ కూర్చున్నావు అంతే కదా శైలు. అక్క చెప్పక్కర్లేదులే బావా, అక్క చేతి గోరింటాకు అంతా చెప్పేస్తుంది. అది జస్ట్ తను
నాకు నిద్ర వస్తుంది. గుడ్ నైట్. అబ్బా, సినిమా ఎలా ఉంది బామ్మ? అక్కడికన్నా ఇక్కడే బాగున్నట్టుంది. అది నేను వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటాను. జాగ్రత్త. జాగ్రత్త బామ్మ, వీలైనంత త్వరగా వచ్చేసాయి. అవును బామ్మ, నువ్వు యుఎస్ వెళ్ళేలోపు మా ఇంటికి రావాలి, లేదంటే నేను అలుగుతా. నేనే కాదే, మీ అక్కని తీసుకుని అందరం వచ్చేస్తాం డార్లింగ్. ఏంటి పిన్ని, మీరిద్దరూ ఒకేసారి బయలుదేరడంతో సందడిగా ఉన్న ఇల్లు ఒకసారిగా బోసిపోయినట్లుగా ఉంటుంది. ఎన్ని రోజుల్లేరా, 3 నెలల్లో పుణ్యక్షేత్రాలన్నీ చుట్టుకొని వచ్చేస్తానుగా. 3 నెలలా? ఏదో 3 రోజులు అన్నట్టు చెప్తున్నావు. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇప్పుడు మీరు అర్జెంటుగా తీర్థయాత్రలు చేయకపోతే ఎవరికి నష్టం అండి? నష్టమేమీ లేదురా, కానీ టైం లేదు. 6 నెలల్లో మళ్ళీ యుఎస్ వెళ్ళాలి కదా. అక్కడికెళ్తే మళ్ళీ ఎప్పుడొస్తానో ఏంటో. అందుకే ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. వాళ్ళు అలానే అంటారులే, కానీ నువ్వు వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసిరా నానమ్మా. థ్యాంక్స్ రా కన్నయ్య. ఇది మీ అమ్మకు, మీ నాన్నకి, అండ్ దిస్ ఈస్ ఫర్ యూ. ఇన్ని గిఫ్ట్సా? థ్యాంక్స్ బావా. కానీ మీ ఇద్దరు హ్యాపీగా ఉంటేనే మా ముగ్గురికి పెద్ద గిఫ్ట్. అక్కని బాగా చూసుకో బావా, అలా అయితేనే నేను మళ్ళీ వస్తాను. కుదరదు. ఎందుకంటే నేనే మీ అక్కని తీసుకొని త్వరలో మీ ఇంటికి వస్తాను. నిజమా? థ్యాంక్ యూ సో మచ్ బావా. నీలు, మా అన్నయ్య నాకు కూడా ఎప్పుడూ ఇన్ని ఆఫర్లు ఇవ్వలేదు. యూఆర్ లక్కీ. థ్యాంక్ యూ వరుణ్. అక్క తర్వాత నాకు ఒక మంచి ఫ్రెండ్ దొరికినట్లు అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. వీఆర్ ఫ్యామిలీ కదా. ఎనీవే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ రిజల్ట్స్. థ్యాంక్ యూ. అన్నట్టు రిజల్ట్స్ అంటే గుర్తొచ్చింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత రేపు టీవీ ఛానల్ వాళ్ళు మీ విజయానికి కారణం ఎవరంటే ఈ ఢిల్లీ చేతి వంట అని చెప్పాలి. ఖచ్చితంగా చెప్తాను. ఢిల్లీ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నాకు మాత్రం వీడి సీక్రెట్ ఆఫ్ మై అలర్జీ. అంకుల్, మీ హెల్త్ జాగ్రత్త. త్రిబులస్ కి దూరంగా ఉండండి. త్రిబులెస్సా? అదేమైనా కొత్త రకం సిగరెటా అండి? అయ్యగారు, మీరు సిగరెట్ తాగడం కూడా మొదలు పెట్టేశారా? యాదవాని, త్రిబులెస్ అంటే సాల్ట్, షుగరు, స్ట్రెస్. బామ్మ, ఇందులో పులిహోర ఉంది, మధ్యాహ్నం లంచ్ చేయండి. బయట ఫుడ్ తినొద్దు. ఇంకొక 10 రోజులు ఉండమంటేనేమో వినడం లేదు. అది సరేగాని, నేను టూరు ముగించుకొని వచ్చేసరికి ఓ మంచి శుభవార్త చెప్పేవనుకో, వీసా కూడా క్యాన్సిల్ చేసుకుని సంవత్సరం పాటు నీతోనే ఉండిపోతాను. ఏ, వాడికి కూడా గోచిలు కట్టి పెంచుతావా? బామ్మ, మీ మనవడికి గోచి రోజులు బాగానే గుర్తున్నాయి అనుకుంటా. నానమ్మా, నీలు, ట్రైన్ టైం అవుతుంది, పదండి. నా చిన్ని కన్నయ్య సిగ్గుపడుతున్నాడు. అన్నయ్య, నేను నానమ్మని నీళ్ళని డ్రాప్ చేసి అట్నుంచి కాలేజ్కి వెళ్తాలే. నువ్వు వదిన ఆఫీస్కి వెళ్ళాలి కదా. ఓకేరా, కేర్ఫుల్. అలాగే అన్నయ్య. వెళ్ళొస్తానమ్మా. సరే బామ్మ. ఇటీవు బామ్మ, నేను తీసుకుంటా. నిన్నో విషయం అడగాలి. నువ్వు ఇందాకటి నుంచి సైలెంట్గా కూర్చున్నప్పుడే అనుకున్నాను నీ మైండ్లో ఏదో రన్ అవుతుందని. అడుగు. అసలు నీ మనసులో ఏముంది?
ఎందుకు మా వాళ్ళకి లేనిపోని హోప్స్ పెంచుతున్నావు? వాళ్ళని ఎమోషనల్గా బాధ పెట్టి నన్ను ఏడిపించాలని చూస్తున్నావు కదా. నాకు ఆ ఉద్దేశం 1% కూడా లేదు. మనం హ్యాపీగా ఉన్నామని మా నానమ్మ హ్యాపీగా వెళ్ళింది. మీ చెల్లెలు కూడా హ్యాపీగా వెళ్ళాలని అలా చేశాను. మరి ఇంటికి వస్తానని ఎందుకు చెప్పావు? మన మధ్య ఒప్పందం తెలిసిన తర్వాత వాళ్ళు ఎలాగో బాధపడతారు. మరి ఇప్పటి నుంచి ఎందుకు బాధ పెట్టడం అని అట్లీస్ట్ అలా చెప్తే ఏదో హోప్తో మనశ్శాంతిగా ఉంటారు. అందుకే అలా చెప్పాను, అంతే. దట్స్ ద మ్యాటర్. యాజ్ ఎ బ్రాండ్ అంబాసిడర్స్గా మీరు ఈ రెలవెంట్ అగ్రిమెంట్స్ మీద సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఇద్దరు చదువుకొని చేయండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. పేపర్స్ చూడండి. దీనికంటే ఇంపార్టెంట్ అగ్రిమెంట్ వేరే ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల మన యుఎస్ బ్రాంచ్ ఓపెనింగ్ పోస్ట్ పోన్ అయింది కదా. ఈసారి అలాంటి కాంప్లికేషన్స్ రాకూడదని ఫాస్ట్ ఫార్వర్డ్గా హెడ్ ఆఫీస్ కొన్ని నిర్ణయాల్ని తీసుకుంది. ఏంటి సార్ అది? యుఎస్ బ్రాంచ్ ఓపెన్ అయ్యాక మీరిద్దరూ ఒక 6 months అక్కడికెళ్ళి కంపెనీని ప్రమోట్ చేయాల్సి ఉంటుంది. సూపర్ సార్. వాట్, 6 months? ఎస్, దానికి సంబంధించినవే ఈ పేపర్స్. మీరిద్దరూ కలిసి వెళ్తామంటే వెళ్ళొచ్చు, లేదా ఒకరు వెళ్తే మరొకరికి అభ్యంతరం లేదని సైన్ చేస్తేనే ఆ ఒక్కరికి అలా ఉంటుంది. సార్, కొంచెం టైం కావాలి. యా, క్యారీ ఆన్. వీడేంటి సంతకం పెట్టమని బతిమాలడం లేదు? దీన్ని బతిమాలితే మళ్ళీ నాన్నకి సారీ చెప్పు అంటుంది. నాకైతే యుఎస్ వెళ్ళడం 1% కూడా ఇష్టం లేదనుకో. ఈసారి యుఎస్ మిస్ అయితే ఇంకా ఈ జన్మలో ఆ పోస్ట్కి వెళ్ళలేను. నేనే స్టార్ట్ చేయనా? నో, అవసరం తనది, తనే అడగాలి. అయినా అసలు వాడి ఉద్దేశం ఏంటో కనుక్కుందాం. ఏం చేద్దాం? అవసరం నాదే, తప్పదు మరి. సో చెప్పు. సో అన్నావు కదా, చెప్పు. నువ్వే ఏదో చెప్పబోయావు కదా, చెప్పు. ముందు నువ్వే చెప్పబోయావు, నువ్వే చెప్పు. నేను హింట్ ఇవ్వడం ఏంటి? బాస్ అడిగిన సంతకం గురించి నువ్వేమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? మనం ఎలాగో 1 year తర్వాత అగ్రిమెంట్ ప్రకారం విడిపోతాం. మనం లైఫ్ పార్ట్నర్స్గా సెట్ అవ్వకపోయినా వర్క్ పార్ట్నర్స్గా ప్రతిసారి సక్సెస్ అయ్యాం. సో విడిపోయినా కూడా మనం కలిసి వర్క్ చేయొచ్చు. అంటే నీ ఉద్దేశం? నువ్వు ఎన్ఓసి సైన్ చేస్తే నేను యుఎస్కి, నువ్వు మీ ఇంటికి. చేయకపోతే? చేయకపోయినా నువ్వు మీ ఇంటికి, నేను నో ఆన్సర్. అదేంటి? బికాజ్ నువ్వు సైన్ చేసినా చేయకపోయినా నేను మీ నాన్నకి సారీ చెప్పాలని డిసైడ్ అయ్యాను. I am interested, sir. What about you, Sailu?
థ్యాంక్ యూ సార్. ఏం సైన్ చేసింది సార్? నువ్వే చూడు. ఐ am not interested and no objection with co-partners decision. అమ్మయ్యా. రియల్లీ ఇట్స్ ఎ మిరాకిల్ బాలు. శైలుని ఎలా ఒప్పించావయ్యా? ఇది కళా నిజమా? ఇప్పుడే కనుక్కొని వస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ శైలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్ మీ. ఓకే ఓకే కూల్. ముందు మంచినీళ్ళు తాగు. బాలు, నాన్నగారి దగ్గరికి ఎప్పుడు వెళ్దాం? ఎక్కడికి వెళ్ళేది? అంకుల్, అంకుల్ ఏమైంది అంకుల్? అంకుల్